ఊరి అబ్బాయిలో ఏట్రో మీరు ఒక లైక్ కొట్టరు, కామెంట్ చేయరు, షేరు చేయరు. ఇలాగైతే మాకు మోటివేషన్ ఎలా పోతుందరా వీడియోలు చేయడానికి? మీరు ఒక లైక్ కొట్టండి గట్టిగా ఈ వీడియోకి. తస్సదియ్య ఎప్పుడు లేని ఈ అడవిలో దెయ్యాలు పట్టుకునేట తస్సదియ్య నన్ను వెంటాడింది దెయ్యమా. తస్సదియ్య ఈ విషయం నేను ఇప్పుడు వెంటనే గొడుగు బాబుకి చెప్పాలి. ఎక్కడ ఉన్నాయట? ఊరు అబ్బాయిలో మీకు ఈ స్టోరీ అర్థం అవ్వాలంటే మీరు అన్ని పోర్ట్లు చూసియండి. మీకు భలే టైం పాస్ అయిపోతుందండి, సూపర్గా ఉంటాయి. సరేనా? ముందైతే లైక్ కొట్టండి. తస్సదియ్య వీరేసినాలు పట్టుకుని నాకు దానికంటే భయం పట్టుకుంది ఎక్కువ దెయ్యాన్ని చూసరికి. ఎక్కడున్నాడో గొడుగు బాబా? ఇదేటిదే పంది బాబా అంత అడవిడిగా పరిగెడుతుండ గొడుగు బాబా గుహ వైపు ఏం అర్థం కావట్లేదా నాకు? ఈ యాగం నా కొడుకుల వల్ల ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ధ్యానం చేసుకోకుండా అయిపోతుంది నాకు. ఈ రోజు చాలా దూరం వస్తానులే, ఇక్కడికి మాత్రం ఎవడు రాడు. ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి ఈ రోజు. ఊరే మామ పుట్టుడా పదరా వెళ్ళిపోదామా? మంచి డ్రోన్ తీసుకొచ్చే అప్పుడు చూపిద్దాం మన ప్రతాపం కొండగోడ మీద. చూడరా పంది బాబు చూసావా నువ్వు ఎంత అడవిడిగా పరిగెడుతుందో? ఎప్పుడు చూడలేదు నేను. నిజమేనరా ఎవరే పుట్టుడా అటెక్కడికి వెళ్తానరా పంది బాబా? ఏదో జరగబోతుందిరా, పదరా వెళ్ళి కేచలు చేసేద్దాం మనమా. ఒరే మామ కోతే అదే గొడుగు బాబా రహస్య ఘోర అదే. అక్కడికి ఎవరు రాకూడదని అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటుంది కదా పంది బాబు. అటే వెళ్తుందా? ఊరే మామ పుట్టుడా ఏదో జరుగుతుందిరా, పదరా వెళ్ళి ఏట కొనుక్కుందాం మనమా. వాతావరణం కూడా భలే అనుకూలంగా ఉంది, చల్లగా ఉంది. ఈ రోజు ధ్యానం మాత్రం ఎదిరిపోదులే. గొడుగు బాబా తస్సదియ్య నీ గుహకెళ్ళి నేను చాలా ఎదుగాను, నువ్వు అక్కడ లేవు. తస్సదియ్య మొత్తం నేను కనిపెట్టానులే నేను. ఇదేటిదే ఎప్పుడు చూసినా ఆగంగాలు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు, కానీ ఈసారి పంది మిత్రం వచ్చేటేటే ఏం అర్థం కావట్లేదే. తస్సదియ్య గొడుగు బాబా నేను గొంతు చెంచుకుని మాట్లాడుతుంటే నువ్వేటే తస్సదియ్య నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? లేదు పంది మిత్రమా, అదేమీ లేదు. నువ్వేటి ఎలాగ వచ్చావు సడన్ గా, అందుకే ఆలోచిస్తున్నా ఎందుకు వచ్చావా అని. తస్సదియ్య గొడుగు బాబా మన అడవిలో దెయ్యాలు తిరుగుతున్నాయా? నన్ను ఒక దెయ్యం పట్టుకుని ఇంతవరకు వెంటాడిందా? నేను తప్పించుకుని వస్తాను ఇక్కడికే. పంది మిత్రమా నువ్వు భ్రమపడినట్టు ఉన్నావా? నేనున్న కిలోమీటర్ చుట్టూ ఏ దెయ్యము తిరగదో, నా పవర్ అలా ఉంటది ఇప్పుడు. తస్సదియ్య గొడుగు బాబా నేను చెప్పేదంతా నిజమే. నాకు విరేసినలు పట్టుకుని నేను వెళ్ళి కూర్చున్నా. అక్కడ కూర్చునేసరికి తస్సదియ్య ఒకటేసరి చెరువులోంచి వచ్చింది దెయ్యమా. పంది మిత్రమా నువ్వు కరెక్ట్ గా చూసావు, అసలు నిజంగా దెయ్యమేనా అదే? తస్సదియ్య గొడుగు బాబా నా కళ్ళతో చూసానా? నేను బాత్రూమ్ కూర్చుంటే దెబ్బకి లేచి పరిగెట్టుకుని వచ్చాను, అయినా నన్ను వదలలేదు. అదే అలాగే వెంటాడుతూనే ఉందా. ఎక్కడైతే వదిలేసిందా నీ దగ్గరకు వచ్చేసరికి? ఇక్కడికి వచ్చేసరికి వదిలేసిందా దెయ్యమో? మరి వదిలేదుకో అదేటే, నేనంటే భయం అలాగ ఉంటది. మరి సరేలే, ఇంతకీ ఎలా ఉందో చెప్పు దెయ్యమో. తస్సదియ్య గొడుగు బాబా ఆ దెయ్యానికి కాలు చేతులు ఏమీ లేవు, 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. తెల్ల బట్ట మీద రక్తం కూడా ఉందా, చాలా భయంకరంగా ఉందా. పంది మిత్రమా నువ్వు చెప్పిన పోలికలతో ఇలాంటి దెయ్యాలు నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే అస్సలు ఉండవు, నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివే. తస్సదియ్య నాకు మోసన్స్ పట్టుకుని గొడుగు బాబా వీరేసినలో నాకు ఒక పక్క అర్జెంట్గా వచ్చేస్తుంది. అయినా నీ దగ్గరకు వచ్చి చెప్తానంటే ఇది నిజమే కదేటే తస్సదియ్య, ఇది నిజమే గొడుగు బాబా, నువ్వు నమ్మలేదా? ఈ పంది కూడా అట్ట అయినట్టు ఉన్నాడు. సరే ఇక ధ్యానం లేదు, ఏ గుడ్డు లేదో, లేచిపోవడం బెటర్. వీడికి ఏదో ఒకటి చెప్పి పంపిస్తలే. పంది మిత్రమా నువ్వు చెప్పేదంతా నమ్ముతున్నా నేను. ఇంతకీ అదేటో నేను కనిపెడతాను కానీ నువ్వు ముందు బాత్రూమ్కి వెళ్ళు, నీకు వీరేసినలకు అదేటే. తస్సదియ్య అదేంటో కనిపెట్టి గొడుగు బాబా, నేను సాయంత్రం మొత్తం మళ్ళీ. సరే బాయ్ మరి నీకు. పంది మిత్రమా నువ్వేం బాధపడకో, నీకు ఎలాగో జరిగిందో నాకు అంతా చెప్పావు కాబట్టి అదేంటో నేను కనిపెడతానులే. గొడుగు బాబా ఉండగా గుబులేందుకో, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే గొడుగు బాబా తస్సదియ్య ఇక వెళ్తున్నా నేను. బాయ్ నీకు. అమ్మయ్య వెళ్ళిపోయిట్లా, ఇక ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాం మళ్ళీ. ఇంకెవడు రోడ్లే, ఈ గుహ వాడికి తెలియదు కదా, ఎక్కడంటే హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చాక. ఇదేటిదే గొడుగు బాబా నువ్వు గుహను వదిలేసి ఎంత దూరం ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? అవునరా రుబ్బో, ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? ఏట్రా నీకు ఇక్కడ పని? వెళ్ళిపోరా ఇక్కడి నుంచి నువ్వు, నేను ధ్యానం చేసుకుంటారా ఇక్కడ. గురువు బాబా నాకు ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ. ఇందాకే పంది బాబు వచ్చాడు ఇక్కడికి, ఎందుకు వచ్చాడో చెప్పు నాకు ఇప్పుడు. ఒరే రుబ్బో, ఒరే కోతే, ఏటి జరగలేదురా ఇక్కడ. వెళ్ళిపోనరా మీరు ఎక్కడి నుంచే, నేను ధ్యానం చేసుకుంటా 1 గంట సేపు. వెళ్ళిపోనరా మీరు ఎక్కడి నుంచే. కోతే గొడుగు బాబాకి పైరసీ కావాలగలరా, మనం వెళ్ళిపోతాం పదరా ఇక్కడి నుంచే. ఊరే పుట్టిన కొడుక ఏం మాట్లాడుతున్నారా నువ్వు? గొడుగు బాబాకి ప్రేయసి కావాలా? ఎంతకి ఏట్రా నువ్వు అనేదే? నీ ఎబ్బ కోతిన కొడక, అది ప్రేయసి కాదురా పైరసే. అంటే ప్రశాంతత. పైరసే నీకు తెలియదేటదే? ఒరే రుబ్బో, అది పైరసీ ప్రేయసీ కాదురా, అది ప్రైవసీ. నీకు ఏ గుడ్డు తెలీదు ఇంగ్లీషా? మళ్ళీ మాట్లాడేస్తా నున్నా. తొక్కలో ఇంగ్లీషా? గొడుగు బాబా ఎంతకీ పంది బాబు ఎందుకు ఇక్కడికి వచ్చాడో చెప్పు నాకు. ఎంతకీ పంది బాబు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి వచ్చిందా? ఏంటి ప్రాబ్లం చెప్పు నాకు ఇప్పుడు. ఒరే కోతి ఏటి లేదురా ప్రాబ్లము. వీరేసినలు పట్టుకొని మంచి మందు ఇమ్మండా, ఇచ్చాను మందు, అంతే, ఇంకేమీ లేదు. రోగ మిత్రమా కోతి మిత్రమా మీరు ఎక్కడే ఉన్నారా? పంది బాబు ఇక్కడికి వచ్చినట్టు చూసాను. ఏడు పంది బాబు ఎక్కడ ఉన్నాడా? ఒరే కొండ, నువ్వు అక్కడవే తగ్గిపోయి అనుకున్నారా ఇప్పుడు దాకా? నువ్వు కూడా వచ్చేసావా? ఏట్రా మీ ప్రాబ్లమా? ఎందుకురా మరి నన్ను ఇలా చంపుకు తింటాను రా?
గొడుగు బాబా పంది బాబా ఎక్కడికే వచ్చారు కదేటే ఇంతకే పంది బావనే ఏదో తరుముతున్నట్టు అనిపించింది నాకు. ఇంతకీ ఏం చెప్పాడు వచ్చి ఎక్కడికే? మీ దుంపలు దగ్గర మీరు నన్ను ధ్యానం చేసుకుని రా. సరే లేచిపోతా ఆగండి ఇంకా. ఊరే పంది భావన ఏదో దెయ్యం పట్టుకుని వెంటాడిందంట, అదే చెప్పడానికి వచ్చాడు ఇక్కడికే. ఓర్ నాయనో దెయ్యమా? గొడుగు బాబా ఏటి నువ్వు మాట్లాడేదే నాకు భయం వేసేస్తుంది ఇప్పుడే. ఊరే నిజంగా దెయ్యాన్నే పందిబాబు చూసాడో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఆ దెయ్యాన్ని చూసాను, అది నన్ను భయపెట్టిందని చెప్పాడు నాతో. లేదు లేదు పంది బాబునే దెయ్యం తరుముతుంటే నేను కూడా చూసాను. గొడుగు బాబా నిజంగానే దెయ్యం ఉందే, పంది బాబుని తరిమిందే, నేను చూసాను నా కల్లారా. నీ అబ్బా కొండన కొడక గొడుగు బాబా ఎక్కడట్టు ఉండగా దెయ్యాలు ఎందుకు తిరుగుతాయిరా? ఇటు సైడ్ రావడానికి చాలా భయపడతాయి. మీ ఇద్దరు అబద్ధం చెప్తాను రా పంది బాబా నువ్వు. లేదు లేదు కోతి మిత్రమా, ఒక తెల్లటి బట్ట దాని మీద రక్త మార్కలు. గొడుగు బాబా నిజంగా నేను చెప్పేది నిజమే, పంది బాబా నిజంగానే దెయ్యం తరిమిందే. ఇదేటిదే ఒరే మామ కోతే, ఒరే కోతే మనము తెల్లటి బట్టతోనే కదా డ్రోన్ ఎగరేసిందే, కొంప తీసేది వెళ్ళిపోయింది పందిబాబు దగ్గరికి. ఊరి మామ రోబను ఖచ్చితంగా ఆ డ్రోనే వెళ్ళిపోయి ఉంటది పందిబాబు దగ్గరికి. దెబ్బకు బెదిరిపోయినట్టున్నాడు రా. నువ్వు మాత్రం నిజం చెప్పకరై. ఊరి మామ కోతే మనము చెప్పిద్ది మరి గొడుగు బాబాకే, ఎందుకంటే ఇదంతా డ్రామా అని తెలిసిపోవాలి కదా గొడుగు బాబాకే. ఊరే పుట్టిన కొడక ఇది ప్లాన్ అని ఎవరికి తెలియకూడదు మన ఇద్దరికి తప్ప. ఈ దెయ్యమని అందరూ నమ్మాలరా, అప్పుడే స్ట్రాంగ్ ఉంటదే. ఈ కొండ కూడా మన మాట వింటాడు సరేనా? అలాగేరా మామ, సరే సరే నువ్వు ఎలాగంటే అలాగేలా, గొడుగు బాబాకి కూడా చెప్పొద్దు ఇదే. వీళ్ళు చూసుకునే మంచిగా చెప్తాంలే గొడుగు బాబాకి. ఈ కొండ కూడా ఇప్పుడు తెగ భయపెట్టియాలరా. చూడ ఇడికి ఇస్తాను ఇప్పుడు. ఊరే కోతే ఊరే రుబ్బో ఏట్రా మీ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటాను రా, ఏటైనా సీక్రెట్ మాట్లాడుకుంటాను. ఏహే సీక్రెట్ లేదు తోకలేదా గొడుగు బాబా, ఆ దెయ్యం గురించి మాట్లాడుకుంటున్నాము. అది మామూలు దెయ్యం కాదు అదే. మరేట నిజంగానే ఆ దెయ్యము మగాళ్ళు కనబడితే రేపు చేసి చంపేస్తుందంట, చాలా డేంజర్ అదే. గొడుగు బాబా ఆ దెయ్యం గురించి నేను చాలా విన్నాను. నిజంగా పంది బాబుకి చాలా అదృష్టం ఉంది, ఎందుకంటే చంపకుండా వదిలేసింది అదే, లేకపోతే రేపు చేసి చంపేసిన ఇప్పటికి పంది బాబునే. ఊరే అబ్బాయిలో ఏట్రా మీరు మాట్లాడేది? ఆ మగాళ్ళ కనబడితే రేపు చేసి చంపేసే దెయ్యమా? అది కూడా నా అడవిలో, నాకు తెలియకుండా ఇక్కడ అలాంటి దెయ్యాలు ఏవి లేవే. ఓర్ నాయనో ఈ కోతి మిత్రం చెప్పింది నిజమే అనిపిస్తుంది గొడుగు బాబా, ఎందుకంటే పంది బాబునే తరిమి తరిమి వెంటాడడం నేను కల్లారా చూసాను. నిజంగా ఉందా దెయ్యమో? ఓరే మామ పొట్టోడా, ఈడు చూడరా కొండ కూడా దెబ్బకు బెదిరిపోతుందా. నాకు తెలిసిరా ఈడి గురించి పిల్ల బిత్రే నా కొడుకు. మెల్లగా వీడిని నమ్మించేసే, ఎలాగైనా లేట్ గేట పేపించాలి ఎడుతానే, లేకపోతే కష్టమే. ఊరే మీరు చెప్పేదంతా నమ్మేటట్లేదో, ఆగండి నేను ధ్యానంలోకి వెళ్ళి చూస్తాను ఇక్కడ అలాంటి దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో. ఇదేటిదే గొడుగు బాబా, అది చాలా డేంజర్ దెయ్యం అదే, నీకు ఖచ్చితంగా కనబడదు ధ్యానంలో. ఊరే రుబ్బో ఈ గుడుగు బాబాకే నువ్వు సవాల్ వేస్తాను వేట, నేను చూస్తాను నాకు ఒకసారి ధ్యానంలోకి వెళ్ళా. ఊరే చూడండి రా గొడుగు బాబా ధ్యానంలోకి వెళ్ళిపోయి నోరు మొత్తం వదిలేసాడు. దెబ్బకి ఈగల గడ్డ దూరిపోతాయి ఇక లోపలికి. ఇది ఎట్లా బాబా దెయ్యం గట్టి కనబడి మాట్లాడుతుంది దెయ్యంతో? అది డ్రోన్ కదేటే, ఎలా కనబడుతుంది? అసలు కనబడదా, ఛాన్సే లేదా. ఊరే మామ రోబిన ఈ గోచాల వెచ్చగుందరా. గొడుగు బాబా ధ్యానం పేరుతోనే అలాగే నిద్రలోకి వెళ్ళిపోతుండ కదా. రోబిన్ మిత్రమా కోతి మిత్రమా, మీరు ఎప్పుడు చూసినా దేవుళ్ళని అలాగే గొడుగు బాబా అనే దెయ్యాలని చాలా జోక్గా చేసి మాట్లాడుతుంటారా, మీకు ఉంటది ఏదో ఒక రోజు. ఊరే అన్ని ఎర్ర చీరలు అలాగే నల్ల చీర దెయ్యాలి తప్ప తెల్ల గుడ్డ దెయ్యం ఒకటి కనబడట్లేదా? మీరు చెప్పిన దెయ్యం ఇక్కడ లేదురా అసలు. నీ ఎవ్వ బంధన కొడక, నువ్వు నిజంగా దెయ్యాన్ని చూసావురా, లేకపోతే ఏదో చెప్పేస్తున్నావా ఒట్టు పుణ్యానికి? రోబిన్ మిత్రమా నువ్వు మర్యాదగా మాట్లాడా, ఎందుకంటే నేను దెయ్యాన్ని చూసాను కాబట్టి మీతో చెప్తాను, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదా. ఊరే కొండ నిన్ను చూస్తే జాలేస్తుందిరా. పంది బాబుని దెయ్యం ఎందుకు వదిలేసిందో తెలుసా? నిన్ను తగులుకోవడానికే. ఇదేటిదే ఒరే మామ కోతే, ఏట్రా నువ్వు మాట్లాడేదే నాకు అర్థం కాలేదురా, చెప్పురా ఇంకోసారి. ఊరే పంది బాబుని పట్టుకున్న దెయ్యము ఈ కొండగడిని చూసిందే, ఎందుకంటే ఈ కొండగడు కూడా దెయ్యాన్ని చూసాడు కాబట్టి దెయ్యం కూడా కొండగడిని చూసిందే. అందుకే ఈడు ఇంకా హ్యాండ్సమ్ గా అందంగా ఉండడం బట్టే పంది బాబుని వదిలేసి వీటిని తగులుకుందామని చూస్తుంది అదే. ఓర్ నాయనో ఈ గొడుగు బాబా నువ్వే నన్ను కాపాడాలే, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు నువ్వు ఇప్పుడు. ఊరే నేను మీ అందరికీ ముందే చెప్పాను కదరా, ఆయుష్ తుస్సు యాగం చేస్తే మనకి ఏ ప్రమాదాలు జరగవనే. గొడుగు బాబా నేను వెళ్ళి గంధం చెక్కలు తెస్తాను, నువ్వు ఆయుష్ తుస్సు యాగం చేసేసే, నాకేమీ జరగకూడదు గొడుగు బాబా. నీ ఏబా బండన కొడగా ఆయుష్ తుసి యాగం అనేది అందరు కలిసి చేసుకునేదే, నీకు ఒక్కడికి చేస్తాడేట్రా గొడుగు బాబా. మరేటి అందరూ ఇష్టంగా కూర్చోవాలే, పంది బాబు కూడా రావాలే. ఊరే మీ వల్ల కాదు కానీ మీరు పోండ్రా, మీరు ఎలాగో లేడీ గెట పెయిన్ అంటారు కాబట్టి ఇక నుంచి పోండి మీరు ఇక్కడి నుంచే. గొడుగు బాబా నేను మాత్రం లేడీ గెటప్ వేసే పంది బాబుకి లవర్ లాగా మరో ఉండను, మీరు ఏమైనా చేసుకోండి. ఊరే బుడంకాయ బ్రెయిన్ ఉన్నాడా? ఊరే నీ బండన ఎలా మేము నిన్నేం చేయక్కర్లేదురా, ఆ దెయ్యమే నిన్నేసేదిల్లో నీ మీద కొన్నేసిందే. ఊరే మామ కోతే, ఈ కొండగొడ్నే రేపు చేసి చంపేద్దా అయితే ఆ దెయ్యము? ఊరే పుట్టడా రేపు చేసి చంపేద్దో లేకపోతే బతికొండగానే తినేద్దో ఎవరికి తెలుసు.
ఊరే మీరు ఎప్పుడు కలిసి ఉండాలరా, కొండగొండ మీరే కాపాడాలరా. ఏదైనా మంచి సలహా ఉంటే ఇవ్వరా కోతే. నా దగ్గర ఎదిరిపోయే సలహా ఉంది కొడుకు బాబా. అందరము అబ్బాయిలమే కాబట్టి అబ్బాయిల మీద దాడి చేస్తుంది ఆ దెయ్యము. అందుకే మనం అందరం అమ్మాయిలాగా మారిపోతే ఏ దెయ్యము వచ్చి దాడి చేయదు. కోతి మిత్రమా, నువ్వు ఎలాగో ఒకలాగా నాతో లేడీ గెటప్ ఏపించేయాలని చూస్తున్నావు కానీ నేను అస్సలు అయ్యినా దెయ్యం చేతిలో చచ్చిపోతున్నా కానీ నేను మాత్రం లేడీ గెటప్ అసలు వేయను. నీ అబ్బా బండనయ్యారా, నిన్ను ఎవట్రా వేయమండో. మేము మా ప్రాణాలు కాపాడుకోవడానికి వేసుకుంటాం లేడీ గెటప్. నీకు నచ్చితే వేసుకో, లేదంటే చావు దాని చేతిలో. మాకెందుకు చెప్తాను ఇవన్నీ. నేనైతే లేడీ గెటప్లోనే ఉన్నాను, అందుకే నేను భయపడాల్సిన అవసరం లేదు. గొడుగు బాబా సరే మేమందరం వెళ్ళిపోతాము, నువ్వు ధ్యానం చేసుకో ప్రశాంతంగా. ఒరే పుట్టడా, ఆ డ్రోన్ అలాగే మంచి దెయ్యము ఉన్న క్లాత్ తీసుకొచ్చి ఈ కొండగడికి దూలు తీర్చేయాలరా మనము. అవన్నీ చేయాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలరా మనము. రాకపోతే ఫాస్ట్ గా వెళ్ళి అన్ని రెడీ చేద్దాం మనము. ఊరే కొండ నువ్వు కూడా వెళ్ళిపోరా, ఏం భయపడకలే, ఎంత దేవుడో చూసుకుంటాడా. ఇక నేను కొంచెం సేపు ధ్యానం చేసుకుని వస్తాను, మీరేమీ భయపడకండి లేండి. అలాగే కొడుకు బాబా మిత్రులారా, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. హలో ఫ్రెండ్స్, మీకు మా స్టోరీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ చేస్తే మా వీడియోస్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అందుకే లైక్ కొట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయి